I hate love. I can't love. I can't live with you. అక్క, నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా? శివ తాగొస్తే నువ్వంతలా ఆవేశపడిపోతున్నావేంటి? తను తాగితే నీకేంటి, తందనలాడితే నీకేంటి? ఎవడి శివ? మన సొంత మనిషి అన్నట్టు నువ్వు అలా రెచ్చిపోతావే? శివ ఎవరా? శివ ఎవరా? నా భర్త, నా సొంతం, నా ప్రాణం అని చెప్పేస్తే హర్షాబావ తాగొస్తే బాధపడాలి కాని ఓ డ్రైవర్ తాగొస్తే నువ్వు గుండెలు బాదుకోవడం విడ్డూరంగా ఉందక్కా. కొంపతీసి నీకు మాత్రమే తెలిసి మాకు ఎవరికీ తెలియని సీక్రెట్ ఏదైనా ఉందా? ఛీ! మీలాంటి వాళ్లతో మాట్లాడటమే నా బుద్ధి తక్కువ. హే, ఇంకా నిలబడ్డావే, పో లోపలికి. ఛీ! చూసావా డాడ్, అక్క ఎంత బాధపడిపోయిందో? మాధవి ఏదో దాస్తోంది, అదేంటో బయటికి లాగాల్సిందే. రాధా, నిన్నలాంటి స్థితిలో చూడాల్సి వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. ఎందుకు ఎందుకు ఇలా జరుగుతోంది? ఈ బాధని వేదనని నేను ఎలా భరించను? నిన్ను ఎలా కాపాడుకోను రాధా? రాణి గారు, ఏమైంది? ఎందుకు అలా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు? మీ భర్త ఎక్కడైనా కనిపించారా? తనకి ఏం జరుగుతుందో అని భయపెట్టే పీడకల లాంటిది ఏదైనా వచ్చిందా? చెప్పండి. ఏం చెప్పను. ఊళ్ళో ఉంటే గాలి తిరుగుళ్ళు తిరుగుతున్నాడు, ఇక్కడికొస్తే బాగుపడతాడు అనుకుంటే మీ బావమరిది ఏం మాత్రం మారలేదు. మన ముందు మారినట్టు నటించాడు. మీరు చెప్పేది ప్రసాద్ గురించేనా? అవును, తాగడం, అప్పులు చేయడం, తను ఇక్కడికొచ్చినా మారలేదు. పైగా తను తాగిందే కాక ఇవాళ కావాలని అమాయకుడైన శివ చేత కూడా బలవంతంగా తాగించాడు. ఏంటి? ఎంతో పద్ధతిగా ఉండే శివ తాగాడా? శివ వద్దన్నా బయటికి లాక్కెళ్ళాడంట ఆ ప్రసాదు. మాయ మాటలు చెబుతూ శివ తాగే కూల్ డ్రింక్లో మందుని కలిపాడంట. దాంతో శివ మైకం తలకెక్కి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే నాకు ఒళ్ళు మండిపోయింది. అందుకే ప్రసాద్ మీద ఎంత కోపంగా ఉన్నా శివాని దారుణంగా తిట్టాను. ఇప్పుడు చెప్పండి, తప్పు చేసింది ఒకరైతే మరొకరికి శిక్ష విధించాల్సి రావడం అన్యాయం కాదా? మీరు చెప్పింది నాకు పూర్తిగా అర్థమైంది. ఒకప్పుడు మాధవి తన అన్నయ్యని గురించి ఎంతగానో బాధపడేది. ఏం చేస్తాం? మంచిదారిని చూపించాలని ప్రసాద్కి ఫామ్ హౌస్ బాధ్యతల్ని అప్పగించినా ఎందుకు పనికిరాడు అని తనే నిరూపించుకున్నాడు. తాను చెడిపోయిందే కాక బలవంతంగా ఎదుటి వాళ్ళని కూడా నాశనం చెయ్యాలి అనుకునే వాళ్ళని
ఎలా క్షమించాలి? రాణి గారు ప్లీజ్ కళ్ళు తుడుచుకోండి. మరోసారి ఇలా జరిగితే ప్రసాద్ని నేనే పంపించేస్తాను. మీ బావమరిది గురించి ఇలా చెప్పాల్సి వచ్చినందుకు సారీ. అరే ఇందులో సారీ చెప్పడానికి ఏముంది? ఎంతో ధైర్యంగా మంత్రి గారిని కలిసి అంత పెద్ద ప్రాజెక్ట్ని సాధించుకొని వచ్చిన మీరు మరీ ఇంత సెన్సిటివ్ అని నేను అనుకోలేదు. ఎన్ని మెట్లెక్కినా, ఎంత సాధించినా నేను కూడా ఒక ఆడదాన్నే కదా. నేనేం కావాలని తాగలేదు. మీ అన్నయ్య నా కూల్ డ్రింక్లో మందు కలిపించాడు. నాకేమో ఎక్కేసింది. అమెరికాని కనిపెట్టినోడు గొప్పోడా, ఈ ఆల్కహాల్ని కనిపెట్టినోడు గొప్పోడా అంటే నా ఓటు నీకే వేస్తా. ఎందుకు అలా చేసావో చెప్పు. ఇలా బాటిల్ని దాచేయడమా? మరి నువ్వు చూస్తుండగా తాగితే బాగోదు కదా. ఏంటి నా ముందే నాటకాలా? నువ్వు చెడిపోయింది చాలక అమాయకుడైనా ఆ శివాని కూడా చెడగొట్టాలనుకుంటున్నావా? చిచ్చి, నేనేం చెడగొట్టలేదే, కొంచెం మందు తాగించాను అంతే. అదే ఎందుకు అని అడుగుతున్నాను. పోనీలే కదా అని ఒక దారి చూపించాలి అనుకుంటే ఈ ఇంట్లో వాళ్ళందరి ముందు నన్ను తలదించుకునేలా చేస్తావా? సారీ చెల్లెమ్మ. ఛీ, అలా పిలవకు నన్ను. నీ ముఖం చూడాలంటేనే అసహ్యంగా ఉంది నాకు. అబ్బా, నన్నేం చేయమంటావు? చొక్క పడందే నాకు నిద్ర పట్టదు. ఈటి తనిన జేబులో 1 రూపాయి కూడా లేదు. మరి మందు కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? చెప్తా. ఈ ఇంట్లో నాకు లంక బిందులు దొరికాయి. చేసే తప్పుడు పనికి కవరింగ్ కూడానా? నిజం. ఆ లంక బిందుల పేరేంటో తెలుసా నీకు? ది గ్రేట్ బాబురావు నందిని. నా పాలిట దేవుళ్ళు ఎదురొచ్చి నేను అడగకుండానే 1000 రూపీస్ కొట్టారు. ఎందుకు? అడిగేది నిన్నే. ఎందుకు? వాళ్ళు చెప్పిన పని చేయడానికి. ఏంటా పని? నేను ఎంత తాగితే ఆ శివ చేత అంతే తాగించాలి. అది కండిషన్. ఛీ, దుర్మార్గుడా. నీ తాగుడు కకృతి కోసం కూల్ డ్రింక్ అని చెప్పి శివ చేత బలవంతంగా తాగిస్తావా? ఆ చెత్త మొహాలతో చేతులు కలపడానికి నీకు సిగ్గుగా లేదు? అస్సలు లేదు. అనుకున్నది సాధించాలంటే సామ దాన భేద దండోపాయాల్లో ఏం చేసినా తప్పు లేదన్నారు తెలుసా? ఛీ, ఆపు. మీ బావగారు నీ మీద ఎంత కోపంగా ఉన్నారో తెలుసా? సారీ, బావగారికి కూడా సారీ. కానీ ఏ మాటకి ఆ మాటే చెప్పాలి. శివ నిజంగానే అమాయకుడు. అందుకనే ఈజీగా బుట్లో పడిపోయాడు. ఇదిగో, ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి ఇలా చేసావో నిన్ను క్షమించే ప్రసక్తే ఉండదు. గుర్తుంచుకో. అనుభవించు రాజా, రాజా.
పుట్టింది పెరిగింది అనుభవించు రాజా. ఆహా. డాడ్, హర్ష బావకి కాళ్ళు డ్యామేజ్ అయి 1 మంత్ అవుతుంది. డాక్టర్ గారు చెప్పినట్టు బావకి అక్క ఫిజియోథెరపీ చేయించలేదు. ఏనాడు దగ్గరుండి బావని వీల్చైర్లో అలా బయట తిప్పనూ లేదు. కాని ఆ డ్రైవర్ శివగాడు తాగొస్తే మాత్రం ఎవడో సొంత మనిషి పాడైనట్టు అంతలా గిలగిల్లాడిపోయిందేంటి? ఎందుకు? బేబీ, ఇంట్లోది చద్దన్నం అయితే బయట బిర్యానీనే తినాలనిపిస్తుంది. అది ప్రకృతి సహజం. అంతేనంటావా? అంతకాక ఇంకెంతమ్మా. ఆలోచిస్తే అదే కరెక్ట్ అనిపిస్తుంది. ఆ శివ మీద తనకేదో హక్కు అధికారం ఉంది అన్నట్టు అక్క రెచ్చిపోవడం చూస్తుంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో జనక్ జనక్ పాయల్ బాజే ఉంది అనిపిస్తోంది. మరి ఇంకెందుకు ఆలస్యం? డైరెక్ట్గా మాధవ్ దగ్గరికే వెళ్ళి శివ ఆప్కే హై కౌన్ అని దులిపేద్దాం పదా. హ్మ్? ఏంటి, నన్ను చూసి షాక్ అయ్యారా? శివాకి తాగించాలని మీరెందుకు ప్లాన్ చేశారు? ఆ అమాయకుడు ఏం ద్రోహం చేశాడు మీకు? అక్క, ఏమంటున్నావ్? శివాకి తాగించింది మేం కాదు, మీ అన్నయ్య ప్రసాదే. ఆ ప్రసాద్కి డబ్బులిచ్చింది మీరే కదా. ఛీ! ఒక మంచి మనిషిని కావాలనే పాడు చేయాలని చూస్తున్నారా? తాగిన మైకంలో శివ ఏదేదో వాగుతుంటే మీరు పైశాచికంగా నవ్వుతున్నారా? మాధవి, నువ్వేదో పొరపాటు పడుతున్నావు. అవును, మీరు చేస్తున్న తప్పుల్ని, పాపాల్ని, మోసాల్ని చూస్తూ కూడా ఇన్నాళ్ళు నేను పోనీలే కదా అని ఊరుకోవడం నిజంగా నా పొరపాటే. అక్క, ఏ నువ్వు గొంతు పెంచి అరిస్తే మేం భయపడిపోతామనుకున్నావా? సిచ్యువేషన్ ఇక్కడి దాకా వచ్చింది కాబట్టి డైరెక్ట్గానే అడుగుతున్నాం. చెప్పు, శివ తాగితే నీకేంటి? ఆ మైకంలో ఏ డ్రైనేజీలోనో పడి చేస్తే నీకేంటి? నోర్మోయ్! తప్పుడు కూతలు కూస్తే నాలుక చీరేస్తాను, జాగ్రత్త. మాధవి, ఏంటి నాలుక చీరేస్తావా? ఎందుకో? ఆ శివాకు నీకు ఏంటి సంబంధం? తను తాగితే నీకేంటి? ఏమైపోతే నీకేంటి? సొంత అన్న తాగితే లైట్ తీసుకుంటావా? ఓ డ్రైవర్ తాగితే మాత్రం నీ ప్రాణాలే పోతున్నట్టు భద్రకాళిలాగా మా మీద విరుచుకుపడతావా? హర్షాని పట్టించుకోవు, సొంత అన్నయ్యని పట్టించుకోవు, ఒక డ్రైవర్ కోసం మాత్రం అల్లాడిపోతున్నావా? చెప్పు, ఎవడా శివ? తనంటే నీకంత స్పెషల్ ఏంటి? మా ప్రశ్నకి జవాబు ఇప్పుడు కాదు, ఏదో ఒకరోజు అందరి ముందు నిన్ను నిలదీసి అడుగుతాం. అప్పుడు ఎలా తప్పించుకుంటావో మేము చూస్తాం. ఆ శివాకు నీకు ఏంటి సంబంధం? తను తాగితే నీకేంటి? ఏమైపోతే నీకేంటి? సొంత అన్న తాగితే లైట్ తీసుకుంటావా? ఓ డ్రైవర్ తాగితే మాత్రం నీ ప్రాణాలే పోతున్నట్టు భద్రకాళిలాగా మా మీద విరుచుకుపడతావా? ఒక డ్రైవర్ కోసం మాత్రం అల్లాడిపోతున్నావా? చెప్పు,
ఎవడా శివ? తనంటే నీకంత స్పెషల్ ఏంటి? చెప్పు, ఎవడా శివ? ఆ శివాకి నీకు ఏంటి సంబంధం? ఎవడా శివ? వాడంటే నీకెందుకంత స్పెషల్? చెప్పు, చెప్పు. ఎవడా శివ? ఆ శివాకి నీకు ఏంటి సంబంధం? చెప్పు. వాడేమవుతాడు నీకు? చెప్పు. చెప్పు. చెప్పు, చెప్పు. చెప్పు, చెప్పు. చెప్పు, చెప్పు. చెప్పు, 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 చెప్పు. ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి? పవిత్రమైన మా బంధాన్ని నీచంగా చూస్తారా? ఆలు మగల మధ్య అక్రమ సంబంధాన్ని అంటగడతారా? ఏం మనుషులు మీరు? కాదు, మనుషులే కాదు, మానవ రూపంలో ఉన్న మృగాలు, నరరూప రాక్షసులు. పిచ్చి పట్టిందా నీకు? వాడెవడో నిన్ను తాగమంటే తాగేస్తావా? అది కాదు. వద్దు, ఇంకేం చెప్పొద్దు. ఏనాడైనా నీకు ఇలాంటి పాడలవాటు ఉందా? మరెందుకు తాగావు? నన్ను ఇలా బాధ పెట్టడానికా? నా గుండెని రంపపు కోత కోసినట్టు కొయ్యడానికా? ఆ క్షణంలో ఒక్కసారైనా నీకు నా ముఖం గుర్తుకు రాలేదా? నేను చెప్పినట్టే వింటాను అని గుళ్ళో అమ్మవారి ముందు ఒట్టేసి మాటని కూడా ఇచ్చావు కదా. ఎందుకైనా మాట ఇచ్చింది? ఈ ఘోరాన్ని నా కళ్ళతో చూడడానికేనా? చెప్పు, చెప్పు శివ, చెప్పు. నేను చేసింది తప్పే, క్షమించండి. ఎందుకు సారీ? అయినా నేను నీకు ఏమవుతానని? కళ్ళ ముందే ఉన్నా నువ్వు తెలుసుకోలేవు. నా నోటితో నేను చెప్పలేను. మన మధ్య ఉన్న బంధం ఏంటి అని వాళ్ళు రకరకాలుగా అడుగుతుంటే జవాబు చెప్పలేక నేను చచ్చిపోతున్నాను. నీకు తెలుసా? వద్దు, నాకింక వద్దు. ఈ నరకాన్ని నేను భరించలేను. అంత శక్తి నాకు లేదు. నీ చేతులతోనే నువ్వే నా గొంతు పిసికి చంపేసే శివా, చంపేసే శివా, చంపే. ఈ బాధలకి, ఈ కన్నీళ్ళకి, అవమానాలకి, ఈ గుండె కోతకి నాకు విముక్తి కలిగించు శివా, విముక్తి కలిగించు శివా.
హర్ష గారు, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మీ భర్త గురించి ఏమైనా తెలిసిందా? అవును, తెలిసింది. రాధాకృష్ణ గారు ఎక్కడున్నారు? ఇక్కడే. రాధా గారు ఇక్కడ ఉండటం ఏంటి? ఇన్నాళ్ళు నేను వెతుకుతున్న నా రాధ ఇక్కడే డ్రైవర్ శివగా ఉన్నాడు.